సజ్జలు, బజ్రా, పర్ల్ మిల్లెట్ ఏదైనా వివిధ భాషల్లో ఉన్న పేరుతో దీన్ని పిలుచుకోవచ్చు. వీటితో నేను ఈరోజు దోసలు వేశానండి. చాలా టేస్టీగా వచ్చాయి. ఈ దోసల రెసిపీ ఇప్పుడు నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఇలా మనము రోజు తీసుకునే ఆహారంలో సజ్జలు తీసుకోవడం వల్ల బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిదండి. అలాగే గుండెపోటు ఉన్న వాళ్ళకి, మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో ముందు పాతకాలంలో వీటిని చాలా తినేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎక్కువగా రైస్ తీసుకోవడం లేదా గోధుమలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇలా తృణధాన్యాలు తినాలి అన్న అవేర్నెస్ మనలో పెరగడం వల్ల అవి చేసే హెల్త్ బెనిఫిట్స్ జనాలకి తెలియడం వల్ల ఎంతోమంది వీటిని తీసుకుంటున్నారు. ఇవి తీసుకోవడం వల్ల హెల్త్ చాలా బాగుంటుందండి. నేను డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినరు కాబట్టి ఇలా దోసలు వేస్తున్నానండి. మెల్లిమెల్లిగా మనం పిల్లలు తినే ఆహారంలో ఇవి ఇంక్లూడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది. ముందైతే ఒక చిన్న గ్లాస్లో నేను స్టార్ట్ చేశానన్నమాట. ఇప్పుడు ఈ సైజు గ్లాస్ వరకు నేను వాళ్ళకు ఫీడ్ చేయగలుగుతున్నాను. ఈ సమ్మర్లో వాళ్ళకి ఇలాంటి వెరైటీ ఫుడ్స్ అలవాటు చేయడం చాలా మంచిది. 1 కప్పు సజ్జలకి 2 కప్పుల దొడ్డు బియ్యం తీసుకుంటున్నానండి నేను. నాకు ఈ రేషన్ బియ్యంతోని దోసలు చాలా బాగా వస్తాయి. అలాగే హెల్త్కి కూడా ఈ రేషన్ బియ్యం చాలా మంచిది. ఎందుకంటే దీనిపైన ఎటువంటి కోటింగ్ లేకుండా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అలాగే దీంట్లో కొద్దిగా మెంతులు కూడా వీటిని ఖచ్చితంగా 10 గంటలైతే నానబెట్టాలండి. సజ్జలు నానడానికి టైం తీసుకుంటాయి. నేను మంచిగా 2 సార్లు కడిగిన తర్వాత మాత్రమే వీటిని 10 గంటలు నానబెట్టుకొని నానిన బియ్యాన్ని ఇలా గ్రైండర్లో వేసుకుంటున్నాను. అలాగే దీనికి తోడుగా నేను ఒక చిన్న 1/2 కప్పు అటుకులు కూడా దొడ్డు అటుకులు నానబెట్టి పెట్టుకున్నానండి ఒక 1/2 అవర్ ముందు. అవి కూడా దీంట్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకున్నానండి. సజ్జలు నలగడానికి కొన్ని వాటర్ ఎక్కువగా పడతాయి కాబట్టి గ్రైండర్ పాత్రలో మీరు కొన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇది బాగా పులవవలసిన అవసరం కూడా లేదండి. కొద్దిగా పులిచినా చాలు, దోసలు చాలా బాగుంటాయి. నేనైతే ఒక 3 గంటల టైం బయట పెట్టుకున్నానండి పులవడానికి అని చెప్పి. దోసలు వేసే ముందు ఇలా ఉప్పు కలిపాను. ఇది ముందే గ్రైండర్ పట్టుకునేటప్పుడు నేను వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే సజ్జలు నలగడానికి టైం పడుతుంది కాబట్టి. అలాగే వాటర్ ఒకవేళ ఇది కూడా టైట్గా మీకు కన్సిస్టెన్సీ అనిపిస్తే ఇక్కడ మీరు వాటర్ వేసుకొని పల్చటి దోసల్లాగా వేసుకొని కొబ్బరి చట్నీలో కానీ, పల్లి చట్నీలో కానీ, లేదంటే అల్లం చట్నీలో కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నేను పిల్లల కోసం అని చెప్పి వాళ్ళకి టేస్ట్ ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందని నెయ్యి వేసి కాల్చుకున్నాను. మీరైతే నూనె వేసుకోండి పెద్దవాళ్ళు. పిల్లలకైతే మాత్రం మీరు నెయ్యి వేసే చేయండి, చాలా హెల్దీ అండి. ఈ సజ్జలు గుండె జబ్బులు ఉన్న వాళ్ళు తింటే వాళ్ళకు అధికంగా మేలు చేస్తాయి. అలాగే అధిక మధుమేహం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో సజ్జలు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గే ఛాన్స్ కూడా చాలా ఉంటుంది. అలాగే లావు ఉన్న నేను అనుకునే బాధపడేవారు బరువు తగ్గడం కోసం వాళ్ళ డైట్లో సజ్జలు ఇంక్లూడ్ చేసుకుంటే మన కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఇవి 2 లేదా 3 దోసలు మీరు తిన్నారనుకోండి బ్రేక్ఫాస్ట్కి, మీ కడుపు నిండినట్టుగా ఉండి 2 గంటలు మధ్యాహ్నం వరకు కూడా మీకు ఆకలి వేయదు. లేదా బ్రంచ్ లాగా అంటే 11 గంటలకు మీరు తీసుకోగలిగితే మీకు ఈవినింగ్ 6 వరకు కూడా ఆకలి వేయదు. అంత కడుపు నిండుగా ఉంటుంది సజ్జలు తీసుకోవడం వల్ల. అందువల్ల మనకు ఆకలి ఉండదు. అలాగే ఇవి ఈజీగా డైజెస్ట్ అయిపోతాయండి. దానివల్ల మలబద్ధక సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఇంట్లో పిల్లలకి ఫస్ట్ చేసి పెట్టండి, తర్వాతే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఈ సజ్జల వీడియో మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి లేదా ఇంట్లో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ పిల్లలకు కూడా ఈ ఎండాకాలంలో, ఎందుకంటే పిల్లలకు కొత్తగా స్కూల్ టైంలో పెడితే తినరు కాబట్టి ఇప్పుడు ట్రై చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి.